ఏంట్రా ఇది? శరణ్య ఈ ఇంటి కోడలు నాన్నా. ఇంతకు ముందొకసారి తను గడప దాటి వెళ్ళింది అంటే ఆ కారణం వేరు నాన్నా. అప్పుడు తను వెళ్ళింది ఇంటి నుంచి తన పుట్టింటికి కాని ఇప్పుడలా కాదు నాన్నా. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైందో కూడా తెలీదు. తన విషయంలో ఇవాళ జరగకూడదేదైనా జరిగింది అంటే అటు సమాధానం చెప్పుకోవాల్సింది నువ్వు మాత్రమే కాదు నాన్న, మన కుటుంబం. నేనెందుకు ఇలా చేస్తున్నానో అర్థం చేసుకో దర్శన్. శరణ్యకి నీకు మధ్య అక్కడ మాట ఏమైనా పెరిగిందా? ఏమైనా అనుకున్నారా? అక్కడేం జరిగిందో కాస్త దాచకుండా చెప్పు నాన్న, ప్లీజ్. అమ్మా, చెప్తుంటే ఎందుకమ్మా నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదు? ఎవరు ఎన్నిసార్లు దాని గురించి నన్ను అడిగినా నా సమాధానం మాత్రం నాకు తెలీదు తెలీదు తెలీదు. దట్స్ ఇట్. శరణ్య వాయిస్ లా వినిపించింది. ఎక్కడుండి ఉంటుంది? బాయ్, ఎవరు మీరు? ఎవరు కావాలి? ఇంట్లోకి వచ్చేసారు. ఇక్కడ ఎవరిదో వాయిస్ వినిపించింది. అది ఖచ్చితంగా మా శరణ్యదే. మిమ్మల్నే బాయ్, ఎవరు మీరు? బాయ్ సాబ్, ఇది మేముండే ఇల్లండి. ఇక్కడ మీ వాళ్ళు ఎందుకుంటారు? ఇల్లంతా చూశారు కదా, వెళ్ళండి సార్. ఎవరు గొంతు విని ఎవరిదనుకుంటున్నారో ప్లీజ్ సార్ బయటికి వెళ్ళండి. ఏంటి ఇదంతా? నా హాలుసినేషనా ఏంటి? లహరి, ప్లీజ్ ఏడవకో. ఏడవద్దంటే నాలో భయం ఇంకా పోవట్లేదు ప్రకాష్. కళ్ళు మూసినా తెరిచినా ఆ మహేష్ గడి చావే కళ్ళ ముందు కదులుతుంది. వాడు నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు, నా జీవితాన్ని పాడు చేయాలని కూడా చూశాడు. అలాంటి వాడిని చంపేయాలి, కానీ వాడి ప్రాణం నా చేతులతోనే తీసానే, అదే నేను భరించలేకపోతున్నాను. అయినా వాణ్ణి నేను కావాలని చంపలేదు ప్రకాష్. ఓకే లహరి, ఓకే ఏడవకో. వాడి దగ్గరున్న ప్రూఫ్స్ తీసుకోవడానికి వెళ్ళి మొత్తం అందించావు, అది కాస్త ఇలా అయింది. ఎలా అయితేనేం వాడి ప్రాణం పోయింది, ఇంకొదిలే. వదిలే అంటే అది నా వల్ల కావట్లేదు ప్రకాష్. అసలు ఈ విషయం నువ్వు ఇంతవరకు తెచ్చుకోవడమే నీ తప్పు లహరి. నాకు ముందే ఈ విషయం చెప్పుంటే వాడి సంగతేంటో నేనే చూసుకునేవాడిని కదా. చాలా పెద్ద తప్పు చేశావు లహరి, చాలా పెద్ద తప్పు చేశావు.
సారీ ప్రకాష్, ఐఎమ్ సో సారీ. యూ డోంట్ వరీ లహరి, నీకు నేనున్నాను. ఏం జరిగినా నీకేం తెలియనట్టుండు. నాకు తెలియనట్టు అంటే పోలీసులకేం తెలియకుండా పోతుందా? అదంతా నేను చూసుకుంటాను లహరి. నాకు నువ్వు కదా ముఖ్యం. నేను నీకు ఎంత కష్టం వచ్చినా కాపాడుకుంటాను. అండ్ లవ్ యూ. నేనంటే నీకు ఎంత ప్రేమ ప్రకాష్. ఈ సమయంలో కూడా నువ్వు నా పక్క నుండి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నావు. అలాంటి నీ ప్రేమని కాదని నీకు నేను ఎప్పటికీ దూరం కాను. మా అమ్మ ఎంత గొప్ప సంబంధం తీసుకొచ్చినా నేను నిన్ను దూరం చేసుకోలేను ప్రకాష్. మా అమ్మతో ఎలాగైనా మన ప్రేమ గురించి చెప్పేస్తాను. నాకు నువ్వు కావాలి. నా భర్తగా నిన్ను తప్ప మరెవరిని ఊహించుకోలేను. నిన్ను ఇలా నా ప్రేమకు బానిసం చేసుకోవాలనే కదే నేను ఇంతా చేస్తోంది. ఇదే కదా నాకు కావాల్సిందే. ప్రకాష్, నీలాంటి గొప్ప మనసున్నోడి ప్రేమను పొందటం నిజంగా నా అదృష్టం. ప్రాణంగా ప్రేమించాను లహరి. ఈ ప్రాణం పోయే వరకు నాలో నీ మీద ప్రేమ పోదు.